అమ్మ ఆనంది, ఇక్కడితో కార్యక్రమం పూర్తయింది. అంకుల్, ఏంటిదంతా? ఆనంది కాళ్ళకి మీరు దండం పెట్టడం ఏంటి? నిన్న గుళ్ళో గౌరవం దక్కిన దగ్గర నుంచి ఇప్పుడు ఆనంది మా కూతురు కాదయ్యా, సాక్షాత్తు ఆ ముత్యాలమ్మ తల్లి. అందుకే ఈ పాదపూజ చేసుకుంటున్నాం. ఈ దీక్షా మొక్కు పూర్తయ్యే వరకు ఆనందితో మామూలుగా మాట్లాడినట్టు మాట్లాడాం అంతే. గుళ్ళో ప్రత్యేక గౌరవం ఇచ్చినంత మాత్రాన ఆనంది అమ్మవారు అయిపోతుందా? తను చిన్నపిల్ల, తన కాళ్ళకి మీరందరూ. ఇది తప్పెలా అవుతుంది బాబు? అయ్యప్ప మాల వేసుకొని శబరిమలకి వెళ్ళొచ్చేంత వరకు ఆ స్వాముల్ని మనం అయ్యప్ప స్వామిగానే చూస్తాము, కొలుస్తాం కదా. తల్లిదండ్రులు కూడా ఆ సమయంలో స్వామి కాళ్ళకి నమస్కారాలు చేస్తారు కదా. ఇది కూడా అంతే బాబు. ఈ 2 రోజులు మా ఆనంది తన మనసులో అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటుంది. అందుకే ఇంటిని దేవాలయంలాగా, మా ఆనందిని అమ్మవారిలాగా చూసుకుంటాం. అంటే ఈ సమయంలో తనతో సరదాగా ఏమీ మాట్లాడకూడదా? మాట్లాడకూడదు. మహేష్ని డైవర్ట్ చేయడం ఎలా రా అనుకున్నాను. ఆ అమ్మవారే ఒక మంచి రూట్ చూపించింది. రేపటి వరకు మహేష్ ఆనంది వాళ్ళ నాన్నతో ప్రేమ పెళ్లి గురించి మాట్లాడకుండా ఉండడానికి ఇది చాలు. ముత్యాలు లోపలికి తీసుకెళ్ళండి. బాబు, నిన్న నువ్వు ముఖ్యమైన విషయం నాతో మాట్లాడాలన్నావు. మధ్యలో ఏదో జరిగి మీరు చెప్పలేదు. ఏంటా విషయం? అంటే అది సారీ అంకుల్, ఏం చెప్పాలనుకున్నానో అది గుర్తుకు రావటం లేదు. గుర్తొచ్చినప్పుడు చెప్తా. టిఫిన్ రెడీ అయినట్టుంది, రండి తిందాం. పద. అరే అశ్విన్, ఆనంది ఇప్పుడు అమ్మవారి దీక్షలో ఉంది. ఇలాంటి సమయంలో నీ లవ్ గురించి ఎలా చెప్తావరా? అదే అర్థం కావడం లేదురా. ఈ దీక్ష అయ్యే వరకు ఆగాల్సిందే. పద. సారీ మహేష్, ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు. నువ్వెంత ఎక్సైటెడ్గా ఉన్నావో నాకు తెలుసు. ఇవాళ ఒక్కరోజే కదా, రేపు చెప్పు. యా డూడ్. దీని తర్వాత నీ ఊహకు కూడా అందని విధంగా చాలా సంఘటనలు జరుగుతాయి మహేష్. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఆనందిని తీసుకెళ్లడం నీ తరం కాదు. అమ్మా, ఈ రాత్రికి గుడి దగ్గర చాలా మంది నిప్పుల గుండాల్లో నడిచి మొక్కు తీర్చుకుంటారు. ఆ కార్యక్రమం చూసి రేపు వెళ్దాం. అవునమ్మా, ఆనంది పిలిచిందని కాదనలేక వచ్చాను. కానీ నా మనసంతా హాస్టల్ మీదే ఉంది. అక్కడ నేను తప్ప బాధ్యతగా చూసుకునేవాళ్ళు ఎవరూ లేరు. అందుకని ఈ రాత్రికి ఉండి వెళ్ళొచ్చు కదమ్మా. నాకు ఉండాలని ఉంది, కానీ కొన్ని పరిస్థితుల వల్ల వెళ్లాల్సి వస్తుంది. మేడం, హాస్టల్లో ఏదైనా ప్రాబ్లమా? అది ఎప్పుడూ ఉండేదే. కాకపోతే నేను లేకపోతే బాగుండదు కదా. మేడం, మేమేమైనా మీ మనసుకి కష్టం కలిగించామా?
అయ్యో అదేమీ లేదమ్మా అమృత. ఈ 2 రోజులు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా చెప్పాలంటే ఇలాంటి రోజు కోసమే నేనెప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఆ ఆనందం కొంచెం అనుభవించాను. ఆ తృప్తితోటి వెళ్ళిపోతే మంచిదని, మీ అందరినీ వదిలి వెళ్ళాలంటే నాకు బాధగానే ఉంది. కానీ తప్పదు, వెళ్ళి తీరాలి. నేనిక్కడే ఉంటే అవసరం లేని కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మీరెవరికి సమాధానం చెప్పుకోవాలి? అంటే అది హాస్టల్లో ఉన్న అమ్మాయిల పేరెంట్స్కి ఎప్పటికప్పుడు నేను సమాధానం చెప్పాలి కదా, అందుకే అంటున్నాను. ప్లీజ్ మేడం గారు వెళ్ళకండి. చెప్పాను కదా ఆనంది, ఉండాలని నాకు ఆశగా ఉంది. కానీ కొన్ని ఆశలు తీరాలంటే నుదుటి మీద రాసుండాలి. గర్ల్స్, నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? గొంతెమ్మ కోరికలు కోరకుండా ఉన్న దాంట్లో సర్దుకొని జాగ్రత్తగా రండి. మిత్రా, మేడం. నీకు కూడా చెప్తున్నాను. ఓకే మేడం. ఈ రకంగా అయినా మీరు మా ఊరికొచ్చారు, చాలా సంతోషం అమ్మా. రండి, నేను మిమ్మల్ని బస్సు ఎక్కిస్తాను. రండి. మేడం, మీతో ట్రావెల్ చేసిన ఈ ట్రిప్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇట్ విల్ బి అన్ ఎవర్ గ్రీన్ మెమరీ టు మీ.